వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. సింగరేణిలో 1600 కోట్లు బొగ్గు మాయమైంది. అయ్యో, ఇది నేను చెప్తుంది కాదు, ఆర్ వాయిస్ చెప్తుంది కాదు. స్వయంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. సింగరేణి కాలరీస్లో జరుగుతున్నట్టుగా చెప్తున్న తీవ్రమైన ఆర్థిక అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనపై కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై పూర్తి పారదర్శకత, బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన లేఖ రాశారు. లేఖలోని ప్రధాన ఆరోపణలు ఒకసారి గమనిస్తే, సింగరేణికి చెందిన దాదాపు 40 లక్షల టన్నుల బొగ్గు అక్రమంగా మాయమైందని ఆరోపణలు ఉన్నాయి. దీనివల్ల సంస్థకు సుమారు 1600 కోట్ల భారీ నష్టం వాటిల్లిందని అంచనా. సంస్థకు రావాల్సిన 51,500 కోట్లకు పైగా బకాయిలు ఇంకా చెల్లించకుండానే మిగిలిపోయాయి. ఇక సింగరేణిలో అనైతిక పద్ధతులు మరియు తీవ్రమైన ఆర్థిక అక్రమాలు జరుగుతున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. సింగరేణి అనేది కేవలం ఒక కంపెనీ మాత్రమే కాదు, అది తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. దాదాపు 40,000 కార్మిక కుటుంబాల జీవనాధారం మరియు భారతదేశ ఇంధన భద్రతలో ఒక కీలకమైన భాగం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వరకు సింగరేణి సంపదను దోచుకుంటూ దాన్ని ఒక రాజకీయ బంగారు గనిలా వాడుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. కాంగ్రెస్ కి అప్పగించింది కేవలం ఒక బొగ్గు కంపెనీ కాదు, అది ఒక క్యాష్ మిషన్ లాంటిది. కార్మికుల చెమటతో నిర్మించబడిన ఒక ప్రభుత్వ రంగ సంస్థను రాజకీయ ఏటీఎంలా మార్చడం తగదన్నారు. తెలంగాణ ప్రజలకు అసలు నిజాలు తెలిసేలా పారదర్శకత ఉండాలన్నారు. సింగరేణి అనేది ప్రయోగాలు చేయడానికి కాంగ్రెస్ సొంత ఆస్తి కాదు. 40,000 మందికి పైగా కార్మికులు మరియు వారి కుటుంబాల సంక్షేమాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ జరిగిన కుంభకోణానికి సంబంధించిన పూర్తి విషయాల్ని వెలుగులోకి తీసుకురావాలి అంటూ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఈ లేఖ సంచలనంగా మారుతుంది. తెలంగాణలో జరుగుతున్న ఈ అక్రమాలకు సంబంధించి గుట్టు చిట్టా ఇప్పాలి అంటూ తెలంగాణ ప్రజానికం కూడా కోరుకుంటున్నారు. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం, మార్కెటింగ్ యాడ్స్ కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.